అమ్మా నిత్య, చరి సార్, రేపు మార్నింగ్ ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి ఫ్రెష్ అవగానే ఆఫీస్ తీసుకొచ్చి. అలాగే సార్. రేపు మీటింగ్ డీటెయిల్స్ నాకు పంపించావా? మీ ఈమెయిల్ కి సెండ్ చేశాను సార్. ఓకే. అమ్మా జై వచ్చాడు. జై వచ్చాడా? అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, చిరుమట్టు వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి ఎండాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ఏమండి ఏంటండి, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు? ఏంటి? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవును మేడం, సార్ ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నారండి. నా కోసం ఏం తెచ్చారు? ఏం తేవాలి? రోజు చెప్పాలా మీకు? అంటే మీటింగ్ హడావుల్లో పడి సార్ మీకు మల్లెపూలు తేవడం మర్చిపోయారు మేడం. మీకు ఎన్ని పనులున్నా నన్ను గుర్తు పెట్టుకోవాలి కదండి. రండి భోంచేద్దాం. వద్దు, నేను బయట టిఫిన్ చేసి వచ్చాను, నువ్వు తినే. ఏమండి? చిన్ని నాయనా, ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు. రోజు బయట తినొస్తారా? నాతో కలిసి ఎప్పుడు తింటారు? కన్ను కొడుతున్నావు ఏంటి? కన్ను కొట్టానా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మరి నాతో కలిసి తినరా? అమ్మాయి ముచ్చటగా అడుగుతుంది కదా, తన కోసమైనా కాస్త తిను. అవును జై, మేం కూడా ఇంకా డిన్నర్ చేయలేదు, అంతా కలిసి తిందాం. ఫాతిమా మన కోసం స్పెషల్ గా బిర్యానీ చేసి తీసుకొని వచ్చింది, తినకపోతే తను ఫీల్ అవ్వదు. ఫాతిమా ఏమో కానీ నిత్యతో కలిసి తినకపోతే తను ఫీల్ అవుతుంది కదా. కాస్త తిను బాబు. రండి రండి. రండి. నాకు ఆకలి లేదు నిత్య. నేను తినేసి వచ్చాను. నేను తినిపిస్తాను. బిర్యానీ బాగుందా?
చారీ నువ్వు తింటావా? నో థ్యాంక్స్ మేడం. ఇక నేను తింటాను, నువ్వు కూడా తిని. తిను జే. ఏమైంది? ఏంటిది? నిత్య కావాలని చేస్తుందా, లేక సడన్ గా నాపై ప్రేమ పుట్టుకొచ్చిందా? సంథింగ్ ఇస్ రాంగ్. మిసలేవో
జతపడిపోవే మనసా కంట్రోల్ మంగో కంట్రోల్. మనసా ఏయ్, ఏంటి ఏమి జరగని దానికి ఓ బిల్డప్ ఇస్తున్నావు? అయ్యో రామా, అదే నాకు అర్థం కావట్లేదండి. బయటేమో రొమాన్స్, లోపలికి వచ్చేమో ఇన్నోసెన్స్. నాకేంటి వైలెన్స్? నాకు కూడానండి, మనసు మాట వినట్లేదు ఎందుకో. ఏయ్, నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోవచ్చు కదా, నన్నెందుకు త్వరగా గదిలోకి వెళ్ళమని జేజ్తో చెప్పించావు? నేను చెప్పించలేదండి. మరి ఇంకెవరైనా నీ బాడీలో దూరి నీతో చెప్పించారా? ఆహా, అలాగే ఉంది. నీ వేషాలు నా దగ్గర కాదు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. వామ్మో, ఈ డ్రామాల నుంచి ఎలాగోలాగా తప్పించుకోవాలి, లేదంటే అడ్డంగా దొరికిపోతాను. మనసున మనసై ఏంటండి పాత చింతకాయ పచ్చళ్ళ పాత పాటలు, కొత్త అవకాయ పెట్టండి. కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అయ్య బాబోయ్, కన్నీలా కొట్టేసుకుంటుందేంటి? టెంప్ట్ అయిపోతున్నాను. పాత పాటే బెటర్. నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా. ఏం చేస్తున్నావు నీకు తెలుసా? అదే అర్థం కావట్లేదండి. నాకు తెలియకుండా ఏంటేంటో చేసేస్తున్నాను. ఓయ్, నాటకాలు ఆడకు. నువ్వు కావాలని చేస్తున్నావు. ఈ సినిమా చూసి ఓపిక నాకు లేదు. గుడ్ నైట్. ఏమండి, ఏంటి మళ్ళీ? మీరు కూడా బెడ్ పైన పడుకోవచ్చు కదండి. ఎందుకు? యోగా చేయడానికా? కాదండి, నిద్రపోవడానికి. హా, కింద పడుకున్నా నిద్ర వస్తుంది. మీరు పక్కన లేకుండా నాకు అసలు నిద్ర రావట్లేదు. పడుకోండి, పడుకోండి. అరే, ఓయ్.
ఏ తోసేస్తావేంటి? చంపేస్తావా? సారీ అండి, సారీ. ఇదిగో, నువ్వు ఈ చివర, నేను ఈ చివర, మధ్యలో గ్యాప్ ఉండాలి. ఓకే? అది తిరిగి పడుకో. అయ్ బాబోయ్, ఇదైపోతున్నాను. ఓయ్, ఏం చేస్తున్నావు? ఏమోనండి. ఏమో ఏంటి? ఆయన ఇదేం సాడిజం నీకు? గిచ్చి జోలపాట పడాలనుకుంటున్నావా? అయ్యయ్యో లేదండి. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎలా చూస్తున్నానండి? అదిగో మళ్ళీ దయ్యమైన పూరిందా నీకు? లేదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నన్ను పిచ్చోండి చేయాలనుకుంటున్నావా? నా సంగతి తెలియదు నీకు. ముందే వార్న్ చేస్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏం చేస్తారు? నయగారాన్ని నవాబులా పరిపాలించు అయ్యో బాబోయ్, ఇదేంటి? కొంప ముంచేలా ఉన్నాను. ఏ నిత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నిత్య నిత్య నిత్య, నిత్య నిత్య, ఏం చేస్తున్నావు? బయటికి రా నిత్య. నిత్య, నిత్య, నేనేం చేయను. బయటికి రా నిత్య. నిత్య నిత్య, 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 లోపడేం చేస్తున్నావు నిత్య? నిత్య, నిత్య, నిత్య,